హలో ఫ్రెండ్స్, పాతకాలం నాటి పాలకూర వంట ఎప్పుడైనా చూసారా మీరు? అయితే ఇప్పుడు నేను అది చేయబోతున్నాను చూడండి. ఫ్రెష్‌గా ఉన్న ఒక రోల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల ఎర్రకారం వేసుకొని, దాన్ని కచ్చపచ్చగా దంచుకొని ఒక పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ హీట్ చేసుకొని, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకొని కొద్దిగా వేపుకోవాలండి. అలాగే ఒక 2, 3 వెల్లుల్లిపాయలు దంచినవి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉందో ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో పచ్చికారం అనేది ఇంకా యాడ్ చేయము. తర్వాత పాలకూర అనేది యాడ్ చేసుకుని కొద్దిగా కలుపుకోవాలండి. అందులో నుంచి వాటర్ బయటకు వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియాల పొడి యాడ్ చేసుకోవడమే. అంతే.